విషయాల్ని గుడ్డిగా నమ్మితే జరిగే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలిపే మరొక ఘటన అయితే ప్రేమ పేరుతో తీయని మాటలు చెప్పి యువతిని ముగ్గులోకి దింపాడు. పెళ్లి మాట ఎత్తేసరికి దారుణంగా చంపేశాడు ఒక కిరాతకుడు. హైదరాబాద్లో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది జానకి. బండ్లగూడలో ఉండే యశ్వంత్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరు రోజుల తరబడి గంటల తరబడి చాటింగ్ చేస్తుండేవాళ్ళు. అది చివరకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని యశ్వంత్ చెప్పడంతో వ్యవహారం హద్దులు దాటింది. వివాహం చేసుకోవాలని జానకి గట్టిగా నిలదీయడంతో మర్డర్ ప్లాన్ వేశాడు యశ్వంత్. పెళ్లి చేసుకోవాలంటూ జానకి ఒత్తిడి పెంచడంతో బండ్లగూడలో తన రూమ్కి రమ్మని పిలిచాడు యశ్వంత్. అక్కడ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్న యశ్వంత్ జానకి గొంతు నులిమి చంపేశాడు. డెడ్ బాడీని ఒక గోనె సంచిలో మూటగట్టాడు. అర్ధరాత్రి దాటాక తన మోటార్ బైక్పై గోనె సంచిలో ఉన్న మృతదేహాన్ని తీసుకుని వెళ్లి గౌరెల్లి వద్ద మూసీలో పడేశాడు. తన కుమార్తె కనిపించడం లేదంటూ తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగారు పోలీసులు. 12 రోజుల తర్వాత జానకి మృతదేహాన్ని మూసీలో చూసిన జాలర్లు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి చూశారు. ఆనవాళ్ల బట్టి అది జానకి అని తేలిందే. ఆమె సెల్ ఫోన్ కాల్ డేటా సేకరించారు. అందులో చివరి కాల్ యశ్వంత్ నుంచే వెళ్ళిందే. దీంతో అతను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణం బయటపడిందే. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.